మీరు కంగారు పడకండి, నేనే వాడి ఫోన్ని. అయినా ఇప్పుడు బాత్రూమ్కి ఎందుకు వచ్చావురా? ఆ పిల్ల మెసేజ్కి రిప్లై ఇవ్వదు, వీడా మెసేజ్కి మధ్యలో రీల్స్ తిప్పుతూ ఉంటాడు. అయినా ఈ టైంలో ఆ చేత్తో నన్ను ఎలా పట్టుకోవాలనిపిస్తుందిరా. డైరెక్టరు వీడు మాట కానీ నువ్వు టైటిల్ కార్డ్ వేసుకో చెప్తా. అబ్బో, అంటే నువ్వు పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పంపిస్తే గానీ వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అవదా? మళ్ళీ రోజుకో దేవుడి ఫోటో పంపిస్తావు అంటే స్టెబిలిటీ లేదారా నీకు? ఆదివారం ఏమో ఫ్లవర్స్, సోమవారం ఏమో శివుడు, మంగళవారం ఏమో హనుమంతుడు, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి. మళ్ళీ ఫ్రైడే నైట్ ఏమో ఫుల్ వేసేసి వచ్చి సాటర్డే పొద్దునే పెద్ద మహాభక్తుల్లాగా వెంకటేశ్వర స్వామి స్టేటస్ పెడతావు. స్నానం కూడా చేయవు కదా అప్పటికి. అసలు అట్టెట్ట చేస్తావురా నువ్వు? మళ్ళీ నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పి వదిలేస్తావా అంటే వాళ్ళు రిప్లై ఇచ్చేదాకా వదిలిపెట్టావు, సావ దుబ్బు వదులుతావు. ఏందిరా మాకు ఈ కర్మ? నీలాంటి వాళ్ళకి SMS ఛార్జీల్లాగా వాట్సాప్ ఛార్జీలను పెట్టాలరా, దోలు తీరిపోద్ది. అరే 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 ఇప్పుడే కదరా వచ్చింది, నిజమో కాదో తెలియకుండా ఫార్వర్డ్ చేసేస్తావు ఏంటిరా? పాపం రా, జాలి లేదా నీకు జనాల మీద? అరే ఫ్రాంక్గా చెప్పనా, ఇప్పటికి 10 మంది గేస్ మీద రైట్ స్వైప్ చేసావు. ఫీమేల్ అని కనిపిస్తే ఫ్యూజులు లేచిపోతాయంటరా మీకు. అరే ఆ సైట్ వాడికి కొంచెం టైం ఇవ్వరా, ప్రొఫైల్స్ యాడ్ అవ్వనివ్వు. ఆ రైట్ స్వైప్ చేసి రైట్ సైడ్ ఉన్న సెన్సార్స్ అన్ని పోతున్నాయి కానీ ఈడు మాత్రం ఆపట్లేదండి. అరే కాస్త కనికరించరా, కాస్త ఆగు. అమ్మయ్యా ఆపాడండి మనోడు. అరే యుద్ధమైన ఆ తర్వాత ఆపేస్తారు కదరా.